సో గైస్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ఈ వీడియో వచ్చేసి మన గూగుల్ పిక్సెల్ 8a మొబైల్ ఫోన్ గురించి. సో ఆల్మోస్ట్ ఈ డివైస్ గురించి కేవలం స్క్రిప్ట్ రాసుకోవడానికి 2 days టైం పట్టింది నాకు. సో ఇందులో ఈ వీడియోలో మాత్రం ఈ డివైస్ గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు చెప్తాను. సో ఈ ఫార్మాట్ లో మీకు వీడియోస్ కావాలనుకుంటే వీడియోస్ కొంచెం మీరు ఇంప్రెషన్స్ అయితే పెంచండి. మీరు వ్యూస్ ఎక్కువగా మీకు మా ఈ వీడియోకి వచ్చే వ్యూస్ బట్టి అండ్ లైక్స్ బట్టి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్ అయితే అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోకి వచ్చేసి మన కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ గురించి, గూగుల్ పిక్సెల్ 8a మొబైల్ ఫోన్ గురించి. సో ఇందులో అయితే మనకి ఎలాంటి డాల్బీ అట్మోస్ లాంటి ఎలాంటి సపోర్ట్ అయితే ఉండదు. సో నేను దీని గురించి వీడియోలో ఇంకా ముందైతే మాట్లాడతాను. ఇన్బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి టైప్ సి కేబుల్ ఉంటుంది, టైప్ సి టు టైప్ అడాప్టర్ ఉంటుంది, ఇనిషియల్ డివైస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ కూడా ఉంటుంది. ఇందులో మనకి ఎలాంటి ఛార్జర్ కానీ, కేస్ కానీ, స్క్రీన్ గార్డ్ కానీ ఇలాంటివి ఏవి అయితే ఇవ్వరు. సో డిజైన్ విషయానికి వచ్చినట్టయితే మనకి పిక్సెల్ 7a కంపేర్ చేసినట్టయితే 8a కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో వెయిట్ విషయానికి మనకు వచ్చినట్టయితే 8a మనకి 188 grams ఉంది, 7a వచ్చేసి 194 grams. సో వెయిట్ కొంచెం అయితే తగ్గించారు. ఇందులో స్లిమ్మెస్ట్ ఫోన్ అండ్ లైట్ వెయిట్ తోనైతే ఉంటుంది ఫోన్ వచ్చేసి. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గూగుల్ పిక్సెల్ 8a స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8GB ర్యామ్ LPDDR5X కి సంబంధించిన ర్యామ్ తోనైతే వస్తుంది. 128GB నుంచి 256GB వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 13 మెగాపిక్సెల్ వస్తుంది. గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్ మీద అయితే వర్క్ అవుతుంది. అండ్ మనకి 6.1 inch ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే తోనైతే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10-bit ప్యానెల్, 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. 4492 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోనైతే వస్తుంది. 7.5 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇదైతే మన గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. బేస్ మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా కొంత మట్టుకు అయితే చేంజ్ చేశారు. 7a కంపేర్ చేస్తే 8a మనకి టెన్సర్ G2 నుంచి టెన్సర్ G3 అయితే ప్రాసెసర్ని అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ కెమెరా నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. 7a కంపేర్ చేస్తే 8a మనకి ఏమాత్రం కెమెరా అయితే మార్చలేరు. సేమ్ డిట్టో ఎలాంటి కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సేమ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా 13 మెగాపిక్సెల్. సో సేమ్ మనకి 7a ఏదైతే ఉందో 8a కూడా అదే తీసుకొచ్చారు. అండ్ కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే 9000 పెంచేస్తారు. మరి ఇంక్రీజ్ కూడా మరీ ఎక్కువ చేంజెస్ ఏం తీసుకురాలేరు. అండ్ మనకు బ్యాటరీ వచ్చేసి కేవలం 100 mAh బ్యాటరీని పెంచారు 7a కంపేర్ చేసుకున్నట్టయితే. ర్యామ్ వచ్చేసి కొంచెం అప్గ్రేడ్ చేశారనిపించింది. LPDDR5 నుంచి LPDDR5X కి అయితే మార్చారు. వెరీ లిటిల్ చేంజెస్ చేశారు. బట్ కాస్ట్ ఎందుకు మరీ హై పెంచారు. నాకు తెలిసి దసరా ఇంకేదైనా సేల్ వచ్చినప్పుడు ప్రైస్ దీన్ని ఖచ్చితంగా తగ్గిస్తారనిపిస్తుంది. సో ఓకే, ఇదైతే మనకు ఒక కాంపాక్ట్ ఫోన్ లా అయితే వస్తుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మరి చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది ఫోన్ వచ్చేసి. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మనకు OLED ప్యానెల్తో అయితే వస్తుంది. 6.1 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. మన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. HDR సపోర్ట్ అయితే ఇందులో ఉంది. నెట్ఫ్లిక్స్ లాంటివి అయితే మీరు HDRలో అయితే చూడొచ్చు. 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. మన డైరెక్ట్ సన్లైట్లో కూడా మనం దీని అయితే వాడొచ్చు డైరెక్ట్గా. అండ్ ఆడియో డిపార్ట్మెంట్ గురించి వచ్చినట్టయితే మరీ ఎక్కువ అన్నట్టు చెప్పను, బట్ లౌడ్ అండ్ క్లియర్ ఆడియో అయితే ఉంటుంది. యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఒకటి నాకు ఆడియోలో కొంచెం నచ్చింది. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో ఎలాంటి టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ లెన్సెస్ ఏవైతే వాడలేదు. బట్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. లో లైట్లో మీరు ఇమేజ్ తీసుకున్నా కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంది. అండ్ ఇమేజ్ని కొంచెం బెటర్గా చూపించేందుకైతే ఇది అయితే హెల్ప్ అవుతుంది. సో అది కూడా నాకు కెమెరాలో కొంచెం బాగుంది. సో సేమ్ డిట్టో మెగాపిక్సెల్స్ దించినా కానీ ఇదైతే నాకు బాగా అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 13 మెగాపిక్సెల్తో వస్తుంది. క్వైట్ డీసెంట్ ఫొటోస్ అని చెప్పను కానీ ఫొటోస్ బాగుంటుంది. మనకి ఎనఫ్ లైటింగ్, మన ఫేస్ పైన ఎనఫ్ లైటింగ్ ఉంటే కనుక ఫొటోస్ అయితే బాగానే పడుతుంది. వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతోనే. స్టెబిలైజేషన్ కూడా బాగుంది. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోనే. స్లో మోషన్లో వచ్చినట్టయితే మనకి 1080p వరకు అయితే మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ FPS గురించి స్లో మోషన్లో ఎలాంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు నాకైతే. సో ఇందులో మనకి నైట్ సైడ్ ఫీచర్ కూడా ఉంది. ఇది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఇందులో మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ గూగుల్ సాఫ్ట్వేర్ ఉంది. సో ఇదైతే మనం నమ్మొచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ ఉంటుంది. ఇది మనకి గుడ్ సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్గా నాక్ సెక్యూరిటీ అన్నట్టు ఎలా అయితే ఉంటామో సో అలాగే టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ కూడా ఉంది. ఇందులో అయితే మనకి 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా 4+2 అయినా 2+2 అయినా సెక్యూరిటీ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. బట్ 7 years వరకు ఉండడం నాకు చాలా బాగా అనిపించింది. ఇందులో నాకు ఎలాంటి బ్లాట్వేర్ అయితే అబ్జర్వ్ చేయలేదు నేనైతే. అండ్ మనకి ఎలాంటి బ్లాట్వేర్ ఉండదు. గూగుల్ డైలర్తోనైతే వస్తుంది. అంటే మనం కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే అనిపిస్తుంది. ఇందులో మనకి AI ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఏఐ ఫీచర్స్ ఎలా అంటే మనకి మ్యాజిక్ ఎరేజర్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడానికి. ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ రిమూవ్ చేయడానికి. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఉంది, అంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S24లో అల్ట్రా సిరీస్లో ఎలా అయితే చూసామో అలాగే మనం ఏదైనా కింద నోటిఫికేషన్ బార్ని గట్టిగా హోల్డ్ చేసి దానిపైన ఏదైనా సర్కిల్ చేస్తే కనుక మనకి దాని గూగుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రెన్యూర్ మోడ్ ఉంది లాంగ్వేజ్ కన్వర్షన్స్ కోసం, అంటే నేను వేరే ప్లేస్కి వెళ్ళి వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే నేను తెలుగు నుంచి తమిళనాడు వెళ్ళా, సో తమిళ్ అలా మనం కన్వర్షన్ చేసుకోవాలంటే మనకి ఎంటర్ప్రెన్యూర్ మోడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఇదిలో ఉన్న పాజిటివ్స్ గురించి. సో నెగిటివ్స్ గురించి వచ్చినట్టయితే మనకి గేమింగ్ అయితే అంత స్మూత్గా ఉండదు. సో గేమింగ్ సెంట్రిక్గా మీరు ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం గేమింగ్ కోసం అయితే అంత బాగుండదు. ఫ్రేమ్ డ్రాప్స్ ఉంది ఇందులో. మనకి గేమింగ్లో అయితే మనం కొంచెం అయితే ఇందులో డిసప్పాయింట్ అయితే అవుతాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కూడా అంత బాగుండదు. ఒక మనం యూట్యూబ్ 4K HDR వీడియో చూసుకున్నట్టయితే 2 hours వరకు చూసుకుంటే 25% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అండ్ ఫుల్ మూవీ చూసుకున్న ఒక 2 hours 30 minutes 2.5 గంటలు చూసుకున్నా కూడా మనకి 20% బ్యాటరీ డ్రాప్ అయితే అవుతుంది. స్లో ఛార్జింగ్ ఉంది, ఓన్లీ మనకి 18 watts ఛార్జింగ్ అయితే ఉంది. మనకు వైర్లెస్ ఛార్జింగ్ 7.5 watts అలా ఉంది. సో మనం నార్మల్ ఛార్జింగ్ పెడితేనే మనకు చాలా టైం పడుతుంది. నార్మల్ ఛార్జింగ్ మనం 50% ఛార్జ్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. 100% ఛార్జింగ్ మోర్ దెన్ 2 hours అయితే టైం పడుతుంది. సో మనం వైర్డ్ ఛార్జింగ్కి ఇంత టైం పడుతుంది, వైర్లెస్ ఛార్జింగ్కి ఇంకా టైం అయితే పడుతుంది. అండ్ ఇందులో మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మనం మళ్ళీ బయట కొనుక్కోవాలి. ఛార్జర్ బయట కొనుక్కోవాలంటే ఎంత కాదన్నా 1500 నుంచి 2000 వరకు పడుతుంది. 52,999 కాస్ట్ పెట్టేసి ఛార్జర్ ఎందుకు ఇవ్వలేదో నాకైతే అర్థం కాలేదు. కాస్ట్ పెంచారు కానీ మళ్ళీ కాస్ట్కి తగ్గట్టు ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటే కూడా ఫోన్ ఇంకా మంచి సేల్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. బట్ దసరా టైంలో ఖచ్చితంగా దీనికి ప్రైస్ తగ్గిస్తారనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ మనకి ఇది అల్యూమినియం ఫ్రేమ్తోనైతే వస్తుంది. ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ ఉంటుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ 52,000 53,000 సెగ్మెంట్లో ప్లాస్టిక్ వెనక ఉండడం నాకైతే నచ్చలేదు. కనీసం మనం ఒక టైటానియం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అల్యూమినియం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చేసి ప్లాస్టిక్ బ్యాక్ ఇవ్వడం నాకైతే నచ్చలేదు. ఒకవేళ మనకి ఇంకో విషయం ఏంటంటే కెమెరా విషయంలో ఫోన్ ఒకవేళ హీట్ అయితే కనుక కెమెరా అప్లికేషనే క్లోజ్ అవుతుంది, కెమెరా యూజ్ అవ్వడానికి అయితే మనకు ఉండదు. ఒకవేళ ఫోన్ మనకి ఎలాగో అలా కెమెరా ఓపెన్ అయినా కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడానికి అయితే టైం పడుతుంది. అండ్ ఈ ప్రైజింగ్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఇచ్చారు. అరౌండ్ 20,000లోనే మనకి విక్టస్ గ్లాస్ అయితే వస్తుంది. మరి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. అండ్ బేజిల్స్లో కూడా బేజిల్స్ విజిబిలిటీ కనిపిస్తుంది. సో మనం బేజిల్స్ని కూడా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిందిగా ఉంది. అండ్ IP67 వాటర్ రెసిస్టెంట్తోనైతే వస్తుంది. ఇది IP67 అంటే ఓన్లీ 1 meter వాటర్ డెప్త్లో 30 minutes అప్రాక్సిమేట్లీ ఇదైతే సర్వైవ్ అవుతుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. బట్ ఎందుకో నాకైతే అంత బాగా అనిపించలేదు. అండ్ ఇంకో విషయం లాస్ట్కి ఒక ఓవరాల్గా చెప్పాలంటే ఇది నా ఎక్స్పెక్టేషన్స్ని అయితే రీచ్ అవ్వలేదు. నేను 52,999 అంటే నేను స్క్రిప్ట్ రాసుకునే ముందు అబ్బా మంచి ఫోన్ బట్టా ఎన్నో చెప్దాం అనుకున్నా. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంత మీట్ అవ్వలేదు. బట్ అన్ని నెగిటివ్స్ అనే చెప్పను, పాజిటివ్స్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. పాజిటివ్స్ కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో. బట్ ఆ ప్రైజింగ్కి వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్కి అయితే మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే మీరు కెమెరా సెంట్రిక్గా చూసుకున్నట్టయితే ఈ ఫోన్ అయితే బాగుంటుంది. గేమింగ్ సెంట్రిక్గా చూసుకుంటే అయితే నేనైతే కొనొద్దని చెప్తాను. హెవీ గేమింగ్స్ ఆడినా కూడా అస్సలు బాగుంటుంది. గేమింగ్ అయితే అంత స్మూత్గా అయితే ఉండదు. సో అది. అండ్ ప్రైస్ వచ్చేసి అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తాను. సో ఇది ఈ ఫోన్ గురించి ఓవరాల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.